హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో భాగంగా గత సెషన్లో మనం ప్రిపోజిషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని తెలుసుకున్నాం. దానికి ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని అలాగే కొన్ని మోడల్ క్వశ్చన్స్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. గతంలో వివిధ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అడిగినటువంటి ప్రశ్నల్ని అలాగే ఈ ప్రిపోజిషన్స్కి సంబంధించిన ఇంకొన్ని విషయాల్ని ఈ సెషన్లో తెలుసుకుందాం. ఎందుకు ప్రిపోజిషన్స్ మీద ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నారు సార్ అంటే, ప్రిపోజిషన్స్ అనే కాన్సెప్ట్ మీదనే మనకి ఎక్కువగా మార్కులు అడుగుతూ ఉంటారు అన్ని పోటీ పరీక్షల్లో, కాబట్టి వీటి మీద ఎక్కువగా మనం ఇక్కడ చెప్తున్నాం. ప్రిపోజిషన్ అంటే గత సెషన్లో తెలుసుకున్నాం. ఇది ఏంటి అంటే ఒక రిలేషన్ వర్డ్ అని చెప్పి చెప్తున్నాం. ద రిలేషన్ వర్డ్ అంటున్నాం. దేనికి రిలేషన్ సార్ అంటే, ఒక వాక్యంలోని అంటే ఒక సెంటెన్స్లోని నామవాచకము అంటే నౌన్ లేదా ప్రొనౌన్కి మరియు వాక్యంలోని ఇతర ముఖ్యమైన పదాలకు అంటే అదర్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటికి సంబంధాన్ని కలిపే పదాలను ఏమంటాం సార్ అంటే ప్రిపోజిషన్స్ అని అంటున్నాం. మనం ప్రిపోజిషన్స్ అని అంటున్నాం. ఒక వాక్యంలోని నామవాచకము లేదా సర్వనామమునకు మరియు వాక్యంలోని ఇతర ముఖ్యమైన పదాలకు సంబంధాన్ని కలిపే పదాలను ఇక్కడ మనం ప్రిపోజిషన్స్ అని అంటున్నాం. గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ప్రిపోజిషన్స్ అనేవి కర్త సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేస్తాయి. ఇక్కడ మనకు కర్త యొక్క స్థితిని తెలియజేస్తాయి. ప్రీ అంటేనేమో ముందుగాని, పొజిషన్ అంటే స్థానము అని అంటున్నాం. ప్రీ అంటేనేమో ముందు, పొజిషన్ అంటే స్థానం. దేనికి ముందు వస్తున్నాయి సార్? నౌన్స్ లేదా సర్వనామం ప్రణౌన్కి ముందు వస్తున్నాయి. కాబట్టి నామవాచకానికి లేదా సర్వనామానికి ముందు వచ్చి సెంటెన్స్లోని ఇతర ముఖ్య పదాలన్నిటికీ కూడా ఉన్నటువంటి రిలేషన్ తెలిపే పదాలు కాబట్టి వీటిని ఏమంటున్నాం మనం? ప్రిపోజిషన్స్ అంటున్నాం. గత సెషన్లో మనము ప్రిపోజిషన్ ఆఫ్ టైము, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రిపోజిషన్ సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. కొన్నింటికి తేడాను కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ సెషన్లో మిగతా వాటికి సంబంధించిన విషయాల్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఓవర్ అంటే అర్థం ఏంటి అని అంటే మీదుగా అని అర్థం. మీదుగా అంటాం మనం. సో మీదుగా అంటే ఆ పైన ఓవర్ అని అంటూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే సార్ ఇది మా ఇల్లు అనుకుందాం సార్. ఓకే, ఇది మా ఇల్లు. ఓకే, ఇది ఈ ఇంటికి పక్కనే ఒక చెట్టు ఉంది అనుకుందాం, ట్రీ. ఇక్కడ నుంచి కొన్ని పక్షులన్నీ కూడా ఇలా పైకి ఎగురుతున్నాయి. మా ఇంటి పైన ఎగురుతున్నాయి. మా ఇంటి పైన కూర్చోలేదు, టచ్ అవ్వలేదు, కానీ ఇంటి మీదుగా ఎగురుతూ ఉన్నాయి. అప్పుడు దాన్ని ఏం చెప్తాను నేనంటే, ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ మై హౌస్. ఈ పక్షులన్నీ కూడా మా ఇంటి మీదుగా ఎగురుతూ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాం మనం. సో ఇలా పైన మీదుగా అనే మీనింగ్ వచ్చినప్పుడు మనము ఈ ఓవర్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. మూమెంట్స్ అబౌవ్ అండ్ అక్రాస్ ద టాప్ ఆర్ టాప్ సర్ఫేస్ ఆఫ్ సంథింగ్. బాగా గుర్తుంచుకోండి. మూమెంట్ అబౌవ్ అని అంటున్నాం ఇక్కడ. మూమెంట్ అబౌవ్ అండ్ అక్రాస్ ద టాప్, ఏదైతే టాప్ ప్లేస్ ఉంటుందో దానికి అబౌవ్ పైన లేదా అక్రాస్గా మూమెంట్ ఉంటూ ఉంటుంది, లేదా టాప్ సర్ఫేస్కి పైన ఎగురుతూ ఉంటాయన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇందాక అనుకున్నాం కదా, మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఇల్లు బొమ్మ వేసి దానిపైన పక్షులు ఎగురుతున్నట్టుగా మీకు చూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లైట్లో వెళ్తున్నాం. మనం ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కింద పర్వతాలు కనిపించాయి అనుకోండి, మనం ఇలా చెప్పొచ్చు, వీఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద మౌంటైన్స్. మేము పర్వతాల మీదుగా ఫ్లైట్లో వెళ్తూ ఉన్నాము, ఎగురుతూ ఉన్నాము అన్నట్టుగా. నెక్స్ట్, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ఇలా ఒక వాల్ ఉంది, ఈ వాల్కి మీదుగా పిల్లి ఎగిరింది అన్నట్టుగా. ఇది ఒక గోడ అనుకుందాం సార్. ఈ గోడ మీదుగా పిల్లి ఎగిరింది అనమాట, జంప్ చేసింది అన్నట్టుగా. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఇది ఓవర్ అనే దాని యొక్క అర్థము. ఓవర్ అంటే అర్థం ఏంటి సార్? మీదుగా లేదా మీద అనే మీనింగ్ ఇక్కడ మనకి వస్తుంది. నెక్స్ట్ టు అని ఉంది. TO2 అంటే అర్థం ఏంటి సార్ అంటే కీ లేదా కు అని అంటాం. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడకు వెళ్తున్నావు, ఇక్కడికి రా, అక్కడకు వెళ్ళు అంటే ఇప్పుడు మనం ఏమేమి ఉపయోగిస్తున్నాం? కీ మరియు కు అనేది ఉపయోగిస్తున్నాం కదా తెలుగులో. అలాంటిదే వాటికి మనము TO2 అనే దాన్ని ఇక్కడ మనం యూస్ చేస్తాం. మూమెంట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక డైరెక్షన్కి మూమెంట్ ఇస్తున్నప్పుడు మనం అంటే మూవ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్ని ఉపయోగించడానికి మనం TO2 ఉపయోగిస్తాం. కుడ్ యూ గివ్ మీ దిస్ టు శివ ప్లీజ్? దయచేసి ఇది శివకు మీరు ఇస్తారా అని. సో ఇక్కడ కుడ్ అనే పదం ఎందుకు ఉపయోగించాం సార్ అంటే, ఇది అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు నేను చెప్పుకుంటున్న ప్రిపోజిషన్ కాంటెక్స్ట్ కాదు, కానీ మీకు తెలియాలి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అనే ఉద్దేశంతో కుడ్ ఎందుకు ఉపయోగించాం సార్ ఇక్కడ. కెన్ ఉపయోగించవచ్చు కదా అంటే, కెన్ అనేది ఎప్పుడైనా సరే ప్రస్తుతం మరియు ఫ్యూచర్లో, ప్రస్తుతం ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక పనిని చేయగల సామర్థ్యాన్ని గురించి చెప్పేందుకు మనం ఉపయోగిస్తాం కెన్ అని. అంటే ఐ కెన్ డ్రింక్, నేను తాగగలను. ఐ కెన్ డ్రైవ్, నేను నడపగలను. సో ఇలా
ప్రజెంట్ ఎబిలిటీని చెప్పడానికి ఉపయోగిస్తాం. కుడ్ని ఎందుకు ఉపయోగిస్తాం సార్? పాస్ట్ ఎబిలిటీని, గతంలో మనం ఒక పనిని చెయ్యగలిగామని చెప్పడానికి కుడ్డును ఉపయోగిస్తాం. కుడ్డును అందుకొదానికి ఉపయోగిస్తామా సార్? ఇంకా వేటికి మనం ఉపయోగించమా అంటే కుడ్డుని ఇంకా ఎప్పుడెప్పుడు మనం ఉపయోగిస్తాం సార్ అంటే పొలైట్ రిక్వెస్ట్లకి, మర్యాదగా రిక్వెస్ట్ చేసేందుకు, అడిగేందుకు. ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే శంకర్ జాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి గారి లాగా వినమ్రంగా అడిగేందుకు, అంటే పొలైట్ రిక్వెస్ట్లు చేసేందుకు మనం కుడ్డును ఉపయోగిస్తాం. సో కుడ్డుని కానీ వుడ్డును కానీ ఉపయోగించి మనం పొలైట్ రిక్వెస్ట్లని మనం చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సో అందుకే ఇక్కడ కుడ్ అనేది ఉపయోగించారు మిత్రులారా. కుడ్ యు గివ్ దిస్ టు శివ ప్లీజ్, దయచేసి ఇది శివకు మీరు ఇస్తారా అన్న. ఏమంటున్నాం? శివకు అంటున్నాం కాబట్టి TO2 అనేది ఇక్కడ మనకు వచ్చింది. నెక్స్ట్, డాస్ దిస్ ట్రైన్ గో టు వరంగల్, ఈ ట్రైన్ వరంగల్కు వెళ్తుందా అంటున్నాం కాబట్టి ఇక్కడ TO2 అనేది ఇక్కడ మనం యూస్ చేస్తాం. సో ఇది TO2 అని అంటే కి లేదా కు అనే మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్, త్రూ గుండా అనే మీనింగ్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మూమెంట్ ఇన్ వన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్. సింపుల్గా చెప్పాలంటే సార్, మనం ట్రైన్లో వెళ్తూ ఉన్నాం, ఒక పర్వతాల మధ్యలో నుంచి వెళ్తున్నాం. ఇక్కడ ఈ పర్వతాల కింద మధ్యలో నుంచి ట్రైన్ పట్టాలు ఉన్నాయి అనుకుందాం. వీటి మధ్యలో నుంచి, ఈ టన్నెల్స్ నుంచి మన ట్రైన్ ట్రావెల్ అవుతూ ఉంది కాబట్టి మనం ఇలా చెప్పొచ్చు, ద ట్రైన్ గోస్ త్రూ అ టన్నెల్ అండర్ ద హిల్. ఈ పర్వతాల కింద ఉన్నటువంటి ఒక టన్నెల్ గుండా మా ట్రైన్ వెళ్తుంది అని. ఇప్పుడు అర్థమైంది కదా త్రూ అంటే ఏంటనేది. త్రూ అంటే గూండా, గూండా అంటే రౌడీ సార్, గుండా అంటే వేరు. సో మధ్యన వెళ్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం. నెక్స్ట్, టువార్డ్స్ అంటే మీరుగా, టువార్డ్స్ అంటున్నాం. ఆర్ యూ గోయింగ్ టువార్డ్స్ ఉస్మానియా యూనివర్సిటీ? మీరు ఉస్మానియా యూనివర్సిటీ సైడ్ వెళ్తున్నారా సార్? నేను ఇక్కడ నించున్నాను, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? లేదంటే మీరు రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టువార్డ్స్ రైల్వే స్టేషన్? సార్ మీరు బస్ స్టేషన్కి వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టువార్డ్స్ బస్ స్టేషన్? సో ఇలా అనమాట. టువార్డ్స్ అంటే ఆ మీదుగా లేదా వైపుగా వెళ్తున్నారా అన్నట్టుగా మనం యూస్ చేస్తాం. మూమెంట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. ఎట్ లాస్ట్ హీ కుడ్ రికగ్నైజ్ ద పర్సన్ కమింగ్ టువార్డ్స్ హిమ్. తన వైపుగా వస్తున్నటువంటి ఆ వ్యక్తిని చివరకు అతడు గుర్తించగలిగాడు అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. సో టువార్డ్స్ అంటే వైపు కానీ, త్రూ అంటేనేమో గుండా అనే మీనింగ్ వస్తుంది. ఇది మీరు బాగా గుర్తించుకోండి మిత్రులారా. నెక్స్ట్, అండర్. అండర్ అంటే ఏంటి సార్ అంటే మూమెంట్ డైరెక్ట్లీ బిలో సంథింగ్. మూమెంట్ డైరెక్ట్లీ బిలో సంథింగ్ అని చెప్తున్నాం. ద పప్పీ రన్ అండర్ ద చైర్. పప్పి ఏం చేసింది అంటే ఒక పిల్ల చైర్కి కింద, అండర్ అంటే కింద అని అంటున్నాం. మూమెంట్ డైరెక్ట్లీ బిలో సంథింగ్ అని చెప్పి చెప్తున్నాం. సో మూమెంట్ డైరెక్ట్లీ బిలో సంథింగ్, దేనికైనా సరే దాని కింద మూమెంట్ అవుతున్నప్పుడు మనం అండర్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్, అప్. అప్ అంటే ఏంటి సార్ అంటే మూమెంట్ ఫ్రమ్ అ లోయర్ పాయింట్ టు ఎ హయ్యర్ పాయింట్ అని చెప్పి చెప్తున్నాం. సో జాన్ అండ్ జిమ్ ర్యాన్ అప్ ద హిల్ అని అంటున్నాం. సింపుల్ సార్, అప్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే నేను ఇక్కడ ఒక ప్లేస్లో ఉన్నాను, ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వెళ్తున్నాను సార్ నేను. ఇప్పుడు నేను ఏం ఉపయోగిస్తాను అంటే ఇక్కడ ఎక్కుతూ ఉన్నాను, ఈ హిల్ని ఎక్కుతూ ఉన్నాను, ఈ కొండను ఎక్కుతూ ఉన్నాను. ఈ జాన్ అండ్ జిమ్ అనే వ్యక్తులు. సో ఇప్పుడు వీళ్ళు ఏం ఉపయోగించవచ్చు మనం అంటే జాన్ అండ్ జిమ్ ర్యాన్ అప్ ద హిల్. అప్ అని అంటున్నాం, ఇక్కడ కొండ పైకి వెళ్తున్నారు అన్నట్టుగా. సో ఇలాంటి వాటికి మనం అప్ అనే దాన్ని యూస్ చేస్తూ ఉంటాం. సో మూమెంట్ ఫ్రమ్ ఆ లోయర్ పాయింట్ టు హయ్యర్ పాయింట్ ఆఫ్ సంథింగ్ అని చెప్పి చెప్తున్నాం మనం. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇదొక టేబుల్ అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ మీద ఉన్నటువంటి బాల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి దీనిపైన పెడుతున్నప్పుడు సో ఇలా ఇక్కడ ఈ పాయింట్లో కూడా మనం అంటే తక్కువ పాయింట్ నుంచి లోయర్ పాయింట్ నుంచి హయ్యర్ పాయింట్కి వెళ్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా యూస్ చేయొచ్చు. సో ఇవి ఇప్పటిదాకా మనం తెలుసుకున్నటువంటి మేజర్ అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి మన ప్రీపోజిషన్స్ మిత్రులారా. అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడున్న మన టైంని బాగా సద్వినియోగం పరుచుకొని ఎగ్జామ్స్లలో ఎలా అడిగే అవకాశం ఉంటుంది ప్రశ్నల్ని, అవి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే గత పోటీ పరీక్షలలో అడిగినటువంటి కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ని, అడిగే అవకాశం ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్ని ఇవాల్టి ఈ సెషన్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ డాష్ అవర్ ట్రిప్ టు ఆమ్రాబాద్ ఫారెస్ట్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం మేము అమ్రాబాద్ అడవికి వెళ్ళే ట్రిప్ని చూసి ఎగ్జైట్ అవుతున్నాం అనుంది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్? వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ డాష్ అవర్ ట్రిప్ అని ఉంది. అప్పుడు ఎట్ అని వస్తుందా, విత్ అని వస్తుందా, అబౌట్ అని వస్తుందా, ఓవర్ అని వస్తుందా?
ఎప్పుడైనా గుర్తుంచుకోండి వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ అవర్ ట్రిప్ అంటాం, అంతేకాని వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ విత్ అవర్ ట్రిప్ అనము, ఓవర్ అవర్ ట్రిప్ అనము, ఎందుకంటే ఇది నెక్స్ట్ వీక్ జరగబోతుంది కాబట్టి. సో ఎట్ కాదు, విత్ కాదు, ఓవర్ కాదు. సో వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ ఆ ట్రిప్ టు అమ్రాబాద్ ఫారెస్ట్ నెక్స్ట్ వీక్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. హీఈస్ వెరీ ఫాండ్ డాష్ డ్రింకింగ్ జింజర్ టీ. అతడు జింజర్ టీని తాగేందుకు పడి చస్తాడు అన్నట్టుగా, అంటే బాగా ఇష్టం. మనం అంటూ ఉంటారు చాలా వరకు, నేను మ్యూజిక్ అంటే చెవి కోసుకుంటానండి అని. అంత మాత్రం చెవి కోసుకోరు కదా. సో బాగా ఇష్టమైన వాటిని చెప్పేందుకు ఫాండ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం ఇక్కడ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలలో ఫాండ్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఈ కాంటెక్స్లో ఫర్ వస్తుందా, ఆఫ్ వస్తుందా, అబౌట్ వస్తుందా, ఎట్ వస్తుందా తెలుసుకుందాం. సో హీఈస్ వెరీ ఫాండ్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఓఎఫ్ ఆఫ్ అనేది రావాల్సి ఉంటుంది. హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ డ్రింకింగ్ జింజర్ టీ. అతడు జింజర్ టీ, అల్లం టీని తాగేందుకు బాగా ఇష్టపడతాడు అన్న మీనింగ్లో వస్తుంది. ఫాండ్ ఆఫ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ డాష్ హ్యావింగ్ అ మీటింగ్ విత్ యూ నెక్స్ట్ మంత్. వచ్చే నెల మీతో ఒక మీటింగ్ లో కలిసేందుకు వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, మేము ఎదురు చూస్తూ ఉంటాము అని. కానీ ఇక్కడ అర్థం ఏమొస్తుందో చూద్దాం. దీనికి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో విత్ అని వస్తుందా, ఎట్ అని వస్తుందా, టు అని వస్తుందా, ఫ్రమ్ అని వస్తుందా అనేది ఒకసారి చూద్దాం. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ అంటూ ఉంటారు చాలా వరకు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ డాష్ హ్యావింగ్ అని ఉంది, అక్కడ హ్యావింగ్ అని ఉంది కాబట్టి టు రావాల్సి ఉంటుంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ మీటింగ్ విత్ యూ నెక్స్ట్ మంత్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ షీ వాజ్ నాట్ క్వైట్ సాటిస్ఫైడ్ డాష్ ద రిజల్ట్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ అని ఉంది. ఆమె పోటీ పరీక్షలలో వచ్చినటువంటి రిజల్ట్స్ని తో సంతోషంగా లేదు, అంటే తో అని అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం విత్ అనేది రావాల్సింది. రిజల్ట్స్తో సంతోషంగా లేదు అంటున్నాం కాబట్టి షీ వాజ్ నాట్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ ద ఎగ్జామ్ రిజల్ట్స్ అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ ఎట్ రాదు, ఎట్ ద ఎగ్జామ్ రిజల్ట్స్ అనాలి మనం. ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, పర్టికులర్ టైంని చెప్పుతున్నప్పుడు మనం సమయం వద్దా అని చెప్పాల్సి వచ్చినాం. ఫర్ అంటే కొరకు కూడా కాదు, అబౌట్ గురించి అని కూడా. అయితే నాట్ సాటిస్ఫైడ్ అని ఉంది కాబట్టి విత్ అని వస్తుంది. ఒకవేళ షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ అని చెప్పి మనం యూస్ చేస్తే అది గ్రామాటికల్ ఎర్రర్ అవుతుంది. కాబట్టి షీ వాజ్ నాట్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ ద ఎగ్జామ్ రిజల్ట్స్ అని చెప్పి మనం చెప్తున్నాం మిత్రులారా. నెక్స్ట్ అవర్ అట్మాస్ఫియర్ కన్సిస్ట్ డాష్ ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మన అట్మాస్ఫియర్ అట వేటితో కలిసి ఉందట, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అని ఉంది. కన్సిస్ట్ అన్న తర్వాత ఏమొస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. కన్సిస్ట్ ఇంటూ అంటామా, అనము, ఎందుకంటే ఇంటూ అంటే అర్థం ఏంటి, లోపలికి అని వస్తుంది. గుర్తుంచుకోండి, లోపలికి అని అర్థం ఇంటూ అంటే. సో ఇది కాదు. ఓఎఫ్ ఆఫ్ అని ఉంది, దీన్ని కాసేపు పక్కన పెడదాం. విత్ అంటే తో అని ఉంది, నిండి ఉంది అని అనము. గుర్తుంచుకోండి, ఫర్ అని ఉంది, కొరకు అని ఉంది, కాదు. సో అవర్ అట్మాస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ అని వస్తుంది. గుర్తుంచుకోండి, అవర్ అట్మాస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ వేటితో నిండి ఉందట, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్లతో కన్సిస్ట్ అయ్యి ఉంది మన అట్మాస్ఫియర్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. ఇది ఇక్కడ కన్సిస్ట్ ఆఫ్ అని చెప్పేసి యూజ్ చేయాలి. నెక్స్ట్ వి డిసైడెడ్ డాష్ బయింగ్ ద న్యూ కార్. వి డిసైడెడ్ డాష్ బయింగ్ ద న్యూ కార్. కొత్త కారు కొనాలన్న దానికి మేము డిసైడ్ అగైనెస్ట్గా ఉన్నాము అన్నట్టుగా, అంటే కార్ కొనాలనే దానికి మేము అగైనెస్ట్గా ఉన్నాము అన్నట్టుగా ఉపయోగిస్తాం. సో విత్ రాదు, ఎట్ రాదు, ఆఫ్ రాదు, అగైనెస్ట్ అనేది వస్తుంది మిత్రులారా. సో ఇక్కడ ఏం రాయాలి మనం, వి డిసైడెడ్ అగైనెస్ట్ బయింగ్ ద న్యూ కార్. కొత్త కార్ కొనాలన్న దానికి మేము అగైనెస్ట్గా ఆలోచిస్తున్నాం అన్నట్టుగా. మెనీ చిల్డ్రన్ డిపెండ్ డాష్ దేర్ పేరెంట్స్ ఫర్ మనీ. సో ఇక్కడ బాగా గమనిద్దాం, చాలా వరకు పిల్లలంతా కూడా పేరెంట్స్ మీద ఆధారపడుతున్నారు. దేని కొరకట, డబ్బుల కోసం అన్నట్టుగా. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు గుర్తుంచుకోండి మిత్రులారా, మనంతా కూడా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా ఇది ప్రతి ఒక్కరు కూడా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. మనం ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, లేదంటే సర్టన్ స్టేజ్ మన స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర చేయి చాచి అడగడం అనేది మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పాలి అని అంటే, డిపెండ్ అన్న తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఆన్, ఎట్, విత్, టు అని ఉంది.
సో మన పేరెంట్స్కి బాగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే మనం మన కలలుగన్న ఉద్యోగాన్ని పొందితే అప్పుడే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగలుగుతాం. అదే మనం వారికి ఇచ్చేటటువంటి మంచి బహుమతి అని చెప్తున్నాం. సో అప్పుడు మనమే మన చేతుల ద్వారా మన జీతాన్ని మన తల్లిదండ్రులకి ఇవ్వచ్చు. సో మెనీ చిల్డ్రన్ డిపెండ్ డాష్ దేర్ పేరెంట్స్ ఫర్ మనీ అని ఉంది. ఇది దేనికి ఉపయోగపడుతున్నారట, దేనికి ఆధారపడుతున్నారట అంటే ఆన్ దేర్ పేరెంట్స్, తల్లిదండ్రుల మీద అంటున్నాం కదా, తల్లిదండ్రుల మీద. చాలామంది పిల్లలు డిపెండ్ అవుతున్నారు, ఆధారపడుతున్నారు తమ తల్లిదండ్రుల మీద అంటున్నాం కాబట్టి ఆన్ అనేది ఓఎన్ ఆన్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఎట్ కాదు, విత్ కాదు, టు కాదు. సో మెనీ చిల్డ్రన్ డిపెండ్ ఆన్ దేర్ పేరెంట్స్ ఫర్ మనీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్, హీ గ్రాడ్యుయేటెడ్ డాష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఇది బాగా గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా, గుర్తుంచుకోండి. హీ గ్రాడ్యుయేటెడ్ డాష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని ఉంది. హీ గ్రాడ్యుయేటెడ్ డాష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని ఉంది. సో ఇక్కడ ఆన్ అని వస్తుందా? హీ గ్రాడ్యుయేటెడ్ ఆన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటామా? హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటామా? చూద్దాం ఒకసారి. హీ గ్రాడ్యుయేటెడ్ అవుట్ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటామా? అవుట్ ఆఫ్ అని ఎప్పుడు కూడా అన్నాం కదా. సో హీ గ్రాడ్యుయేటెడ్ విత్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటామా? సో ఇది కూడా అన్నాము. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు, ఆప్షన్ ఏలో ఆన్ అని ఉంది. హీ గ్రాడ్యుయేటెడ్ ఆన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని అంటామా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మీద గ్రాడ్యుయేటెడ్ అంటామా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ద్వారా నుండి అయ్యాడు అంటామా? సో నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను కాబట్టి ఫ్రమ్ అనేది యూస్ చేస్తాం. హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యాజ్ అ సైంటిస్ట్ ఒక శాస్త్రవేత్తగా ఐ స్పెషలైజ్ డాష్ మెరైన్ బయాలజీ. నేను మెరైన్ బయాలజీలో స్పెషలైజేషన్ చేశాను అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్లో. మరి ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూస్ చేయాలి మనం? సో దీనికి మీకు నేను ఒక 10 seconds టైం ఇస్తాను మిత్రులారా. ఈ 10 secondsలో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. జస్ట్ యాజ్ అ సైంటిస్ట్ ఐ స్పెషలైజ్ ఎట్ మెరైన్ బయాలజీ అంటామా? అనము. ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి? ఎవరిదైనా స్పెషల్ క్యాపబిలిటీస్ చెప్పినప్పుడు, ఒక వ్యక్తి యొక్క క్యాపబిలిటీస్ చెప్పినప్పుడు ఐఆమ్ గుడ్ ఎట్ మ్యాథ్స్ అనొచ్చు. నేను మ్యాథ్స్లో మంచిగా చేయగలుగుతాను మ్యాథ్స్ని అన్నట్టుగా. ఐఎమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాథ్స్ అని చెప్పొచ్చు. ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ అనొచ్చు. ఎందుకంటే ఒక శక్తి సామర్థ్యాన్ని లేదా క్యాపబిలిటీస్ని చెప్తున్నప్పుడు అప్పుడు మనం ఎట్ ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ స్పెషలైజేషన్ చేశానంటున్నాడు. దేనిలో చేశాడు? లో అంటున్నాం. ఇక్కడ మెరైన్ బయాలజీలో అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాజ్ అ సైంటిస్ట్ ఒక శాస్త్రవేత్తగా ఐ స్పెషలైజ్ డాష్ మెరైన్ బయాలజీ. ఇన్ మెరైన్ బయాలజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిత్రులారా. చాలా వరకు తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు, మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈ ప్రిపోజిషన్స్ అనేవి చిన్న కాన్సెప్ట్. ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పాను? కనీసం 3 మార్కులు, మ్యాక్సిమం 5 మార్కుల దాకా వివిధ పోటీ పరీక్షలలో, అన్ని రకాల పోటీ పరీక్షలలో ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రశ్నల్ని, ఇప్పుడు మనం చెప్తున్న ప్రశ్నలే కాక ఇంకొన్ని ప్రశ్నల్ని మనం ఇందాక గత సెషన్లో చెప్పుకున్నాం. బిసైడ్స్ అంటే ఇది ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్న. అలాగే ఇంకొక ప్రశ్న కూడా అడుగుతారు, అది కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. అయితే ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్నల్లో బిసైడ్ అంటే గుర్తుపెట్టుకోండి పక్కన అని, బిసైడ్స్ అంటే అదే కాకుండా ఇది కూడా అని, ఇదే కాకుండా అది కూడా అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎవరి దగ్గర కూర్చున్నాను అనుకుందాం, నా పక్కన కూర్చున్నాను అనుకుందాం. ఐ సాట్ బిసైడ్ ద చైర్. నేను చైర్కి పక్కన కూర్చున్నాను అని చెప్పవచ్చు. పక్కన అని అంటాం. బిసైడ్స్ అంటే రాఘవేంద్ర తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ కూడా మాట్లాడతారంటే రాఘవ కెన్ స్పీక్ తెలుగు బిసైడ్స్ ఇంగ్లీష్. రాఘవేంద్ర తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడు. అంటే అదే కాకుండా ఇది కూడా మాట్లాడగలడు అని. ఈ ప్రశ్న దీని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే బిసైడ్స్ కానివ్వండి, బిట్వీన్ అమాంగ్ కానివ్వండి, ఇన్ ఆన్ ఎట్ కానివ్వండి. ఇన్ ఆన్ ఎట్ని ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఇవి చెప్పినప్పుడు ఖచ్చితంగా పోటీ పరీక్షలలో అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి. బిట్వీన్ అమాంగ్, ఆ తర్వాత బిసైడ్స్, సిన్స్ ఫర్కి, ఆ తర్వాత బిట్వీన్ అండ్కి, ఆ తర్వాత ఆన్ అపాన్కి, ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం ఓవర్కి, అండర్కి. సో వీటన్నిటిని కూడా పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది. టిల్, అంటిల్ వీటన్నిటిని కూడా పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది మిత్రులారా. టీశాట్ ద్వారా
మీకు ఇస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి మనకి క్వశ్చన్స్, వాటిని చూద్దాం మనం. హీ ఇన్సిస్టెడ్ డాష్ హెల్పింగ్ మీ విత్ ద డిషెస్. గిన్నెలు కడగడంలో అతను హెల్ప్ చేయడానికి ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాడు అన్నట్టుగా చూద్దాం. ఒకసారి హీ ఇన్సిస్టెడ్ డాష్ హెల్పింగ్ అని ఉంది. ఇక్కడ ఆన్ వస్తుందా, విత్ వస్తుందా, ఫర్ వస్తుందా, అబౌట్ వస్తుందా చూద్దాం మనం. హీ ఇన్సిస్టెడ్ డాష్ హెల్పింగ్ మీ అని ఉంది. హీ ఇన్సిస్టెడ్ డాష్ హెల్పింగ్ అని ఉంది. ఇక్కడ చూడండి, హీ ఇన్సిస్టెడ్ ఆన్ హెల్పింగ్ మీ విత్ డిషెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హీ ఇన్సిస్టెడ్ ఆన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే ఇన్సిస్టెడ్ అన్న తర్వాత హెల్పింగ్ అనే పదం వచ్చింది అక్కడ. హీ ఇన్సిస్టెడ్ ఆన్ హెల్పింగ్ మీ విత్ ద డిషెస్. సో కాబట్టి ఆ గిన్నెలు కడగడం మీద అన్నట్టుగా వస్తుంది కాబట్టి విత్ అనేది తప్ప ఆన్సర్ అవుతుంది, ఫర్ అనేది తప్ప ఆన్సర్, అబౌట్ అనేది కూడా తప్ప ఆన్సర్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ కార్ కంపెనీస్ కేర్ డాష్ ఎన్విరాన్మెంట్ అని ఉంది. అన్ని కార్ల కంపెనీలు, దాదాపు అన్ని కార్ల కంపెనీలు ఎన్విరాన్మెంట్ పర్యావరణం గురించి శ్రద్ధను చూపిస్తున్నాయి, కేర్ తీసుకుంటున్నాయి, జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అని ఉంది. అక్కడ కేర్ తర్వాత ఏమొస్తుందో చూద్దాం. కేర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటామా, పర్యావరణం కొరకు అని అన్నాం కదా, సో అందుకే ఫర్ కాదు. ఎట్ అని ఎప్పుడు యూజ్ చేయము. విత్ పర్యావరణంతో అని అంటున్నాం కాబట్టి కాదు. ఎన్వైరాన్మెంట్ అంటున్నాం, కేర్ అబౌట్ ఎన్వైరాన్మెంట్, దట్స్ అ కరెక్ట్ ఆన్సర్. అబౌట్ అనేది ఏమవుతుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ కార్ కంపెనీస్ కేర్ అబౌట్ ద ఎన్వైరాన్మెంట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా మిమ్మల్ని పోటీ పరీక్షల్లో అడుగుతారు. మీకు ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేసేందుకు ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు మిత్రులారా. దయచేసి వీటిని మీరు తెలుసుకోండి. ఇందాక నేను ఒక క్వశ్చన్ చెప్తానన్నాను, గతంలో ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న. హీ ప్రిఫర్స్ చాయ్ అంటాం కదా, డాష్ కాఫీ అని ఉంటుంది. ఇక్కడ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి అని అంటే హీ ప్రిఫర్స్ టీ ఓవర్ కాఫీ అని చెప్తూ ఉంటారు. టీకి కాకుండా కాఫీకి ప్రిఫర్ చేస్తున్నాడు కాబట్టి, కాఫీ టీ రెండు ఉన్నాయి, హీ ప్రిఫర్స్ టీ టు కాఫీ అని చెప్పేసి అంటాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హీ ప్రిఫర్స్ టీ టు కాఫీ అని చెప్పేసి అనాలి. చాలామంది ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న, దీన్ని పొరపాటుగా పెట్టి ఆన్సర్స్ పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హీ ప్రిఫర్స్ లేదా ప్రిఫర్స్ అని వచ్చినప్పుడు, రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు హీ ప్రిఫర్స్ టీ టు కాఫీ అనాలి. మనం గుర్తుపెట్టుకోండి, హీ ప్రిఫర్స్ టీ టు కాఫీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే చిన్న ప్రదేశాల గురించి చెప్తున్నప్పుడు ఎట్ ఉపయోగించాలి రెండు ప్రదేశాలని. అదే పెద్ద ప్రదేశంతో కంపేర్ చేస్తున్నప్పుడు ఇన్ అనే దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను ఉండేటటువంటి దిల్సుఖ్ నగర్ అని గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దిల్సుఖ్ నగర్ అనే ఏరియాలో ఉన్నప్పుడు ఐఆమ్ ఎట్ దిల్సుఖ్ నగర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది పెద్దది దీనికంటే, కాబట్టి ఐఆమ్ స్టేయింగ్ లేదా ఐఎమ్ రిసైడింగ్ ఎట్ దిల్సుఖ్ నగర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. ఇంకా మనం తెలంగాణని ఇండియాని మొత్తంగా చెప్పినప్పుడు ఐఆమ్ ఎట్ తెలంగాణ ఇన్ ఇండియా అని వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మనం ఇలా చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా చిన్న వాటి ముందు ఎట్ని, పెద్ద వాటి ముందు ఇన్ని ఉపయోగిస్తాం. అదే ఇన్ ఎట్ని ప్రదేశాలకు చెప్పినప్పుడు కూడా చెప్పినాం. వద్ద బయట ఉన్నప్పుడేమో ఎట్ అని ఉపయోగిస్తాం. థియేటర్ వద్ద ఉన్నప్పుడు ఐఎమ్ ఎట్ ద థియేటర్ని, థియేటర్ లోపల ఉన్నప్పుడు సినిమా చూస్తున్నాం, కూర్చొని రెస్టింగ్ పీరియడ్లో ఉన్నాం అనుకున్నప్పుడు అప్పుడు మనం ఇన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇది గత సెషన్లో చెప్పాను, కావాలంటే మీరు ఒకసారి ఆ సెషన్ను చూసి ఎట్, ఇన్, ఆన్ ఎప్పుడెప్పుడు ఉపయోగించాం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్కి, ప్రిపోజిషన్ ఆఫ్ టైంకి అనేది ఒకసారి మీరు అక్కడ చూడండి, సరిపోతుంది మిత్రులారా. ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేద్దాం. వేరింగ్ అ సీట్ బెల్ట్ కెన్ ప్రొటెక్ట్ యూ డాష్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్. ఇక్కడ బాగా చూడండి, వేరింగ్ ఎ సీట్ బెల్ట్, ఒక సీట్ బెల్ట్ని ధరించడం అనేది కెన్ ప్రొటెక్ట్ యూ డాష్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్. కార్ ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోకుండా మిమ్మల్ని కాపాడుతుంది అని దీని మీనింగ్. సో ఇక్కడ మీరు ఏం ఉపయోగించాలి, వేరింగ్ అ సీట్ బెల్ట్ కెన్ ప్రొటెక్ట్ యూ డాష్ విత్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్ అంటామా అనము, ప్రొటెక్ట్ యూ ఆఫ్ బీయింగ్ అంటామా అనము, ప్రొటెక్ట్ యూ అబౌట్ బీయింగ్ అనము, ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. గుర్తుంచుకోండి, వేరింగ్ అ సీట్ బెల్ట్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ అని అంటాం. ఏం రావాలి మిత్రులారా ఇక్కడ మనకి, ఫ్రమ్ బీయింగ్
కిల్డ్ ఇన్ అ కార్ అని చెప్పి మనం యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10 people were killed when a bus collided డాష్ అ కార్. ఇక్కడ మనకి ఉపయోగించాలి కార్ని బస్సు గుద్దినప్పుడు లేదా కార్ని బస్సు డాష్ ఇచ్చినప్పుడు లేదా యాక్సిడెంట్ జరిగింది అన్నప్పుడు. ఒకసారి చూడండి 10 people were killed when a bus collided డాష్ అ కార్ అని ఉంది. ఇక్కడ మనకు ప్రిపోజిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటాలిటీ ఆ తర్వాత ఏజెంట్ గురించి చెప్తుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్లో విత్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. 10 people were killed when a bus collided with a car. ఒక కారుతో డాష్ ఇచ్చినందుకు కానీ లేదా కొల్లియాడ్ అయినందుకు కానీ ఇక్కడ యాక్సిడెంట్ జరగడం వల్ల 10 members చనిపోయారు అని అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్తున్నాం. సో ఇక్కడ విత్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని ఉన్నాయి మిత్రులారా, చివరి 3 నిమిషాల్లో మనం వాటిని కవర్ చేద్దాం. ద కస్టమర్స్ కేమ్ టు ది షాప్. బాగా గమనించండి ఈ సెంటెన్స్ని. ద కస్టమర్స్ కేమ్ టు ది షాప్ టు కంప్లైన్ డాష్ దేర్ సర్వీస్. డాష్ దేర్ సర్వీస్. సో కస్టమర్స్ అంతా కూడా హోటల్కి వచ్చారనమాట, షాప్కి వచ్చారు. దేని గురించి వచ్చారట? దేర్ సర్వీస్ మీద, అంటే వాళ్ళ సర్వీసెస్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చారు. సో ఇక్కడ మీద అని అంటున్నాం కాబట్టి ఆన్ రావాల్సి ఉంటుంది అని అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. సో కంప్లైంట్ అబౌట్ అంటామా చూద్దాం. కంప్లైంట్ ఎట్ అంటామా అనము. కంప్లైంట్ ఆన్ అంటామా, కంప్లైంట్ ఫర్ అంటామా. ఫర్ అంటే కొరకు కాబట్టి ఇది కాదు. మరి ఆన్ అంటామా అబౌట్ అంటామా ఒకసారి ఇక్కడ చూద్దాం. కంప్లైంట్ అబౌట్ అంటాం, కంప్లైంట్ గురించి చెప్తున్నాం. దేని గురించి కంప్లైంట్ చేస్తున్నారు? అబౌట్ దేర్ సర్వీసెస్, వాళ్ళ సేవల గురించి, వాళ్ళ సేవల గురించి కంప్లైంట్ చేయడానికి, ఫిర్యాదు చేయడానికి ఈ కస్టమర్స్ అందరూ కూడా షాప్కి వచ్చారు అని దీని అర్థం. ద కస్టమర్స్ కేమ్ టు ది షాప్ టు కంప్లైన్ అబౌట్ దేర్ సర్వీస్ అని అంటున్నాం ఇక్కడ. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిత్రులారా. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వాజ్ థ్యాంక్ఫుల్ డాష్ ఎవ్రీ వన్ హూ హెల్ప్డ్ ఇన్ ద క్యాంపెయిన్. సో ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అక్కడ ప్రెసిడెంట్ అయ్యారు కొత్తగా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి చెప్తున్నాం. సో ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాం. ద ప్రెసిడెంట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వాజ్ థ్యాంక్ఫుల్ అని అంటున్నాం. దేనికి థ్యాంక్ఫుల్? డాష్ ఎవ్రీ వన్ హూ హెల్ప్డ్ ఇన్ ద క్యాంపెయిన్ అని అంటున్నాం. తన క్యాంపెయిన్, పొలిటికల్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అందులో సహాయం చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నారు అని ఉంది. ఇది తెలుగు మీనింగ్, డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్న మీనింగ్. సో దీనికి మనము థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ అంటామా అనము. ఇక్కడ థ్యాంక్ఫుల్ విత్ అంటామా అనము. థ్యాంక్ఫుల్ ఎట్ అంటామా అనము. థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ హెల్ప్డ్ ఇన్ ద క్యాంపెయిన్. తన క్యాంపెయిన్లో సహాయం చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి ఆయన థ్యాంక్ఫుల్గా ఉంటున్నాడు అని దీని అర్థము. నెక్స్ట్ ఇంకా ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి మిత్రులారా, వాటిని కవర్ చేద్దాం మనం. ఐ విష్ ఫర్ యువర్ సక్సెస్ డాష్ ద ఎగ్జామినేషన్స్ అని ఉంది. ఐ విష్ ఫర్ యువర్ సక్సెస్ డాష్ ద ఎగ్జామినేషన్స్ అని ఉంది. ఇందులో ఆన్ అని ఉంది, ఇన్ అని ఉంది, ఎట్ అని ఉంది, ఫ్రమ్ అని ఉంది. గుర్తుంచుకోండి సింపుల్గా, ఫర్ యువర్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ అంటాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇన్ ద ఎగ్జామినేషన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. డోంట్ క్రై డాష్ స్పిల్ట్ మిల్క్ అని ఉంది. ఇది ఒక ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ మిత్రులారా, ఇది ఒక జాతీయం. దీని అర్థం ఏంటో చెప్తాను నేను. ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. డోంట్ క్రై డాష్ స్పిల్ట్ మిల్క్ అని ఉంది. సో ఇక్కడ మనం ఆన్ అంటామా, డోంట్ క్రై ఆన్ స్పిల్ట్ మిల్క్ అంటామా అనము. ఓవర్ అంటామా చూద్దాం. డోంట్ క్రై ఇన్ అంటామా అనము. ఇంటూ అంటామా అనము. సో డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే జరిగిపోయిన దాని గురించి చింతించకు అని దీని మీనింగ్. అంటే పాలు ఒలికిపోయాయి, మళ్ళీ తిరిగి మనం దీన్ని తీసుకురాలేము యథాస్థితికి, కాబట్టి అయిపోయిన దాని గురించి అంతగా బాధపడకూడదు అనే విషయాన్ని ఈ ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్లో మనం చెప్తాం. డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని చెప్పి చెప్తున్నాం. డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ ఇది గతంలో అడిగినటువంటి ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రూప్ 1 పరీక్షలలో, మిగతా పోటీ పరీక్షల్లో మిత్రులారా. ఇది మనం జాతీయాలు చెప్పుకునేటప్పుడు, ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ని, ఫ్రేజెస్ని చెప్పుకునేటప్పుడు ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాటిని మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు మళ్ళీ వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా అక్కడ మనం నేర్చుకుందాం. ఇక చివరి ప్రశ్న మిత్రులారా, వి లిజన్డ్ డాష్ హిజ్ స్పీచ్ డాష్ ద రేడియో. ఇక్కడ 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగారు మనకి. ఈ 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఎలా మనం ఫిల్ చేయాలో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. వి లిజన్డ్ అని ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లిజన్ అనేది ఒక వీక్ వర్బ్.
లిజన్ అనేది ఒక వీక్ వర్బ్. ఎందుకు వీక్ వర్బ్ సార్ అంటే దీనికి చివరిలో డి కానీ ఈడి కానీ ఏమైనా వర్బ్ యొక్క బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి చివరిలో డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ యాడ్ చేసినప్పుడు వాటి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వస్తే అవి వీక్ వర్బ్స్ అవుతాయని మన గతంలో తెలుసుకున్నాం కదా. అందుకే ఈ లిజన్ అనేది కూడా ఒక వీక్ వర్బ్. ఎందుకంటే ఈడి యాడ్ చేసినప్పుడు దాని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చింది. మరి ఈ లిజన్ అనేటటువంటి వీక్ వర్బ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏ ఎగ్జాంపుల్ అయినా సరే మీరు లిజన్ అనేది వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి TO2 అనేటటువంటి ప్రిపోజిషన్ మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకు సార్ TO2 అనే ప్రిపోజిషన్ తీసుకురావాలంటే మీకు ఇది లైఫ్ లాంగ్ ఎప్పుడు మీరు మర్చిపోకూడదు అని అనుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సినిమాటిక్ ఎగ్జాంపుల్ ఇది. సో జనతా గ్యారేజ్ అని ఒక ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సో బలవంతుడు బలహీనుని కొట్టి లేదా బడగొట్టి బతకడం అనేది ఆనవాయితీ, కానీ ఆ బలహీనుడు చెంత కూడా ఒక బలం ఉంది, అదే జనతా గ్యారేజ్ అంటాడు. ఇక్కడ ఈ బలహీనుడు ఎవరు? వీక్ వర్బ్ అంటున్నాం. లిజన్ అనేది ఒక వీక్ వర్బ్. పాపం ఈయన బలహీనుడు, ఈయన పక్కన ఒక బలం చేరాలి జనతా గ్యారేజ్ లాగా. అదేంటి సార్ అంటే TO2 అనే ఒక ప్రిపోజిషన్. ఎప్పుడైనా సరే ఐ లిజన్ మ్యూజిక్ అనకూడదు, ఐ లిజన్ టు మ్యూజిక్ అనాలి. ఐ ఆమ్ లిజనింగ్ మ్యూజిక్ అనకూడదు, ఐ ఆమ్ లిజనింగ్ టు మ్యూజిక్ అనాలి. సో నెక్స్ట్ వి లిజన్డ్ టు హిజ్ స్పీచ్. ఇక్కడ చూడండి TO2 అనేది ఒక్కటే ఆన్సర్ కరెక్ట్ అయింది కాబట్టి ఇది ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వి లిజన్డ్ ఆన్ హిస్ స్పీచ్ అంటామా? అనము. వి లిజన్ టు హిస్ స్పీచ్ ఇన్ టు ద రేడియో అంటామా? అనము. ఎందుకు సార్ అంటే ఇంటూ అనేది ఎప్పటికీ అర్థం ఏంటి? లోపలికి అని అర్థం. ఇంటూ అంటే లోపలికి అని అర్థం. కానీ లోపలికి రేడియో లోపల నుంచి విన్నారా మీరు? కాదు కదా, రేడియో ద్వారా విన్నారు. సో రేడియోలో విన్నారు కాబట్టి ఆన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ లిజన్ టు హిస్ స్పీచ్ ఆన్ ద రేడియో అనేది గ్రామాటికల్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మిత్రులారా గుర్తుంచుకోండి, మనకి ఈ లిజన్ అనేది ఎక్కడ మీకు కనిపించినా సరే ఎక్కడ లిజన్ కనిపించినా మనం TO2 పెట్టాలంటే తప్పు. గుర్తుంచుకోండి, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఎప్పుడు అనంటే ఇవి ఇంటర్జెక్షన్గా ఉపయోగించినప్పుడు, ఇవి ఇంటర్జెక్షన్గా లేదా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్గా ఉపయోగించినప్పుడు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, లిజన్ విను అంటాం. సో అప్పుడు లిజన్ అనేది దాని పక్కన TO2 ఉపయోగించాము. లిజన్ ఐఎమ్ టాకింగ్ టు యూ, నేను నీతో మాట్లాడుతున్నా అని అంటాం. అప్పుడు మరి లిజన్ పక్కన TO2 ఉపయోగించాలా సార్? ఉపయోగించకూడదు. ఎందుకనంటే ఇవి మనం ఎక్స్క్లమేషన్స్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి సెంటెన్సెస్లో ఇలాంటివి వచ్చినప్పుడు TO2 అనేది మనం ఉపయోగించాలి. ఓకే, సో ఇది ఈ ప్రిపోజిషన్ అనే కాన్సెప్ట్ సంబంధించిన విషయాలు మిత్రులారా. వీటిని మీరు శ్రద్ధగా విని అర్థం చేసుకొని పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారని. అండ్ ఇంకొక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఇంకొన్ని క్వశ్చన్స్ని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ కుదిరితే ఎక్కువగా ఈ ప్రిపోజిషన్స్ అనే కాన్సెప్ట్ మీద నేర్చుకుంటూ ఉన్నట్లయితే వీటి మీద మంచి మార్కులు మీరు సాధిస్తారు. ఈ ప్రిపోజిషన్ అనే కాన్సెప్ట్ని ఒక్కటి మీరు నేర్చుకున్నట్లయితే మిగతా సెంటెన్స్ స్ట్రక్చర్స్ని ఈజీగా రాయగలుగుతారు. గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా, ఎలాంటి పొరపాటు లేకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది మీకు అర్థమైంది, మీరు శ్రద్ధగా విన్నారని ఆశిస్తూ టీచాట్ వారు అందించినటువంటి ఇంత చక్కని అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మరో కాన్సెప్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.